న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన కడపల్ గ్రామస్తుడు గతంలో మహా న్యూస్ ఛానల్లో విధులు నిర్వహించిన వీడియో జర్నలిస్టు ఎం శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన జర్నలిస్టు వర్గానికి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటనపై స్థానిక జర్నలిస్టు సంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. నారాయణఖేడ్ పట్టణంలోని అతిథి గృహంలో TUWJ IJU TWJF ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో 2 నిమిషాల మౌనం పాటించి శ్రీనివాస చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ శ్రీనివాస మృతి తీరని లోటుగా అభివర్ణించారు. ప్రభుత్వం ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఆసిఫ్, యూనియన్ నాయకులు అలీం, జీవన్, అమృత్, వెంకటేశం, వెంకట్, రాములు, గోవర్ధన్ రెడ్డి, ఖైసర్, నిసర్, మధు, భూమయ్య, రాములు, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ బాధపడేది మృతి చెందడంతో కుటుంబ పాలు అయింది కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఏదో ఆదుకుని ఆర్థిక సాయం అందించాలని నారాయణఖేడ్ జర్నలిస్టు యూనియన్స్ అంతా డిమాండ్ చేస్తున్నాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని పండిస్తున్నాము. 20 రోజుల పైగా తప్పిపోయి నిన్న మృతదేహంగా తేలిన మంత్రి శ్రీనివాస్ మహాన్యూస్లో కెమెరామెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతను చనిపోవడం చాలా బాధాకరం. గత 22 రోజుల నుంచి ఆచూకు తెలవాలని ఇక్కడ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అతను సంగారెడ్డిలో చెరువులో శవమే తేలిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. నిన్న అతని స్వగ్రామం కడపల్లో అంత్యక్రియలు కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు నారాయణఖేడ్ IB గెస్ట్ హౌస్లో జర్నలిస్టులందరూ సంతాప సభ కూడా నిర్వహిస్తున్నాము. శ్రీనివాస్ చనిపోవడం చాలా బాధాకరం. గత ఎన్నో ఏళ్లుగా సీనియర్ వీడియో జర్నలిస్ట్గా పనిచేస్తూ శ్రీనివాస్ విధులు నిర్వహిస్తూ అందరితో మంచితనంతో ఉండటం, దాంతోపాటు అతని చనిపోవడం చాలా దుర్ఘటన భావిస్తున్నాము. ఇకపై కూడా ఆర్థిక ఇబ్బందులతో చనిపోవడనే సమాచారం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటే తోటి జర్నలిస్టులు కానీ తోటి ఎవరికైనా చెప్పుకోవాలి, కానీ ఇలాంటి ఆత్మహత్య పాల్పడడం సరికాదని భావిస్తున్నాము. నిజంగా ఈ జర్నలిస్టు మృతి చెందడం చాలా బాధాకరం. ఈ తోటి జర్నలిస్టు తరఫున వీళ్ళ కుటుంబానికి కూడా ఆదుకుంటామని తెలుపుతున్నాను. ఆకల మృతి పట్ల నారాయణఖేడ్ జర్నలిస్టు పక్షాన ఈరోజు మౌన ప్రదర్శించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నారాయణఖేడ్ జర్నలిస్టులు సంతాపం తెలిపారు. ఇంకా ఆయన అంచెల జిల్లా మారుమూల ప్రాంతం నుంచి అంచెల జిల్లా ఎదిగి మహా న్యూస్ జిల్లా కెమెరామెన్గా పనిచేస్తూ ఆయన మృతి ఎలక్ట్రానిక్ మీడియా చాలా దిగ్గుతి గురి చేస్తుందని నారాయణఖేడ్ పక్షాన మేమందరం సంతాపం తెలుపుతున్నాం.